హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మా ఇంట్లో తులసి పూజ చేసుకున్నాం అన్నమాట. సో పూజ ఏ విధంగా అయితే చేశాను, పూజ నేను మార్నింగ్ 4 నుంచే లేచి చేస్తున్నాను. ఆ పూలదండ అవన్నీ నిన్నే రెడీ చేసుకున్నాను. దానికి కావాల్సిన పూజకు కావాల్సిన సామాన్ కూడా నిన్ననే తెచ్చుకున్నాను. సో మార్నింగ్ నుంచి చేసినా కూడా నాకు 1:30 అయిపోయింది. ఇంకా అందులో మా పిల్లలు హెల్ప్ కూడా చేశారు పాపం. మొత్తం డెకరేషన్ అయితే చేసేసాను. ఇప్పుడు దీపారాధన చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నాం అనమాట. అసలు దీపం అసలు ఉండటం లేదు గైస్. గాలికి అసలు ఎంత ఆరిపోతూ ఉంది. సో అలా అయితే వెలిగించాను. సో కార్తీక మాసం రోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. మనం రోజు దీపారాధన చేసుకోకపోయినా ఒక కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో మనం దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ప్రతి ఇంట్లో రోజు దీపారాధన చేయాలి. కానీ మనకు వీలు లేకపోతే ఎక్కడికైనా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మనం దీపారాధన చేసుకోము. దానివల్ల ఏంటంటే ఒక కార్తీక మాసం రోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగించుకొని దీపారాధన చేసుకుంటే మనం దేవుడి ముందు చాలా బాగుంటుంది. ఇంకా అన్ని దోషాలన్నీ తొలగిపోతాయి. అండ్ నేను ఫస్ట్ టైం ఈరోజే ఈ పూజ చేస్తున్నాను. అండ్ ఉపవాసం ఉండి చేస్తే పూజ ఫలితం చాలా బాగుంటుంది. ఉపవాసం ఉండలేను అనుకునే వాళ్ళు పాలు లేదా పలహారం ఏదైనా తీసుకొని ఉండవచ్చు. కానీ ఉపవాసం చేసి పూజ చేయాలి. అప్పుడు పూజ ఫలితం చాలా బాగుంటుంది. సో నేనైతే దీపారాధన చేసేసాను. దీపారాధన అయ్యాక ఆడ ముత్తైదులను పిలిచి వాళ్ళకి పసుబొట్టి ఇచ్చి ఇవ్వడమే. అంటే పూజ చేయాలంటే ఇలానే కాదు, మనకు నచ్చిన విధంగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను కూడా చాలా సింపుల్గానే చేశాను. ఏది కుదరకపోయినా 365 ఒత్తులు తెచ్చి దాన్ని వెలిగించి దీపారాధన చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. పూజ చేయడం వల్ల ఇంటికి చాలా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. డైలీ పూజ చేయకపోయినా ఇలా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. పాపం మా పిల్లలు కూడా మార్నింగ్ నుంచి బాగా కష్టపడ్డారు, బాగా హెల్ప్ చేశారు. మనం పూజ చేసేటప్పుడు వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు ఎంతో కొంత. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.